ఎయిర్ ఇండియా విమానంలో పైలట్ గంజాయి సేవించినట్టు డ్రగ్ టెస్ట్లో తేలిన ఘటన కలకలం రేపుతోంది. ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఫ్లైట్ 300 అడుగులు ఒక్కసారిగా కిందకు పడిన ఘటనలో పైలట్ సుదీప్ గంజాయి సేవించినట్టుగా తేలింది. దీంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎయిర్ ఇండియా గ్రూప్లోని అన్ని పైలట్స్కు తప్పనిసరిగా డోప్ టెస్ట్ నిర్వహించనుంది. నిబంధనల ప్రకారం ఇప్పటికే పరీక్షలు జరుగుతున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో రూల్స్ను మరింత విస్తృతంగా స్క్రీనింగ్ నిర్వహించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. పైలట్ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్గా తేలటం ఎయిర్ ఇండియాలో భద్రతా ప్రమాణాలపై అనుమానాలకు తెరలేపింది. దీంతో ఎయిర్లైన్స్ సంస్థ తన గ్రూప్లోని అందరూ పైలట్లకు కొత్తగా తప్పనిసరి డోప్ టెస్ట్ ప్రారంభించింది. ఈ మేరకు ఉద్యోగులకు సంస్థ అధికారికంగా లేఖ పంపింది. డీజీసీఏ నిర్దేశించిన అన్ని నియంత్రణ నిబంధనలను తాము పూర్తిగా పాటిస్తున్నామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. యూరప్, అమెరికా వంటి ప్రధాన విమానయాన మార్కెట్లో అమలయ్యే ప్రమాణాలతో ఇవి సమానంగా ఉంటాయని తెలిపింది. అయితే తాజా ఘటన తర్వాత నిబంధనలకు మించి వెళ్లాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఎయిర్ ఇండియా లేఖలో కీలక విషయాలను ప్రస్తావించింది. నిషేధిత పదార్థాలు లేదా నిబంధనల ప్రకారం అనుమతి లేని మందులు, ఇతర పదార్థాల కోసం అందరూ పైలట్లకు పూర్తి స్థాయి స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలు ఒకే చోట కాకుండా గురుగ్రామ్లోని ఎయిర్ ఇండియా అకాడమీలో శిక్షణ సమయంలో, విమాన ప్రయాణం తర్వాత ఫ్లైట్ బ్రీఫింగ్ సెంటర్లలో, అలాగే సంస్థ కార్యాలయాల్లోనూ నిర్వహించనున్నారు. భద్రత, వృత్తి నైపుణ్యాల్లో అత్యున్నత ప్రమాణాలను కొనసాగించడమే తమ ఉద్దేశమని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రయాణికులు, భాగస్వాములు, ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలోపేతం చేయటమే తమ లక్ష్యమని ఎయిర్ ఇండియా తెలిపింది. దశాబ్దాలుగా భారత విమానయాన రంగానికి ఎయిర్ ఇండియా ప్రతినిధిగా ఉందని, తమ పైలట్లు, ఇతర సిబ్బంది చూపిన నైపుణ్యం, వృత్తి నిబద్ధత, భద్రతా ప్రమాణాల వల్లే కోట్లాది మంది ప్రయాణికుల నమ్మకాన్ని సంపాదించామని సంస్థ పేర్కొంది. ఆ నమ్మకమే తమకు అత్యంత విలువైన ఆస్తి అని, దాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ మొత్తం పరిణామాలకు ప్రధాన కారణం ఆగస్టు 4న జరిగిన ఘటనేనని ఎయిర్ ఇండియా చెబుతోంది. ఎయిర్ ఇండియా AI-2379 విమానం ఆగస్టు 4న థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఒడిషా మీదుగా విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల కిందికి పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విమానానికి కెప్టెన్గా ఉన్న సుదీప్ వశిష్ఠ విమానం ఎత్తు కోల్పోయిన సమయంలో తన సీట్లో లేరని నివేదికలో తేలింది. ఆ సమయంలో కో పైలట్ విమానాన్ని నియంత్రణలోనికి తీసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత సుదీప్ ప్రయాణికులు ఉన్న క్యాబిన్లోకి వెళ్లి గాయపడిన వారిని పరిశీలించినట్లు తెలుస్తోంది. అక్కడ తనను, విమానాన్ని వీడియో తీయవద్దని ప్రయాణికులకు చెప్పినట్లు తెలుస్తోంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత కూడా పైలట్ ప్రవర్తనపై అనుమానాలు వచ్చాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనూ సుదీప్ వశిష్ఠ సరిగ్గా నిలబడలేకపోయారని, కూర్చోబెట్టేందుకు సహాయం చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. డ్రగ్ టెస్ట్ కోసం మూత్ర నమూనా ఇచ్చే సమయంలోనూ దర్యాప్తు అధికారి అతనికి శారీరకంగా సహాయం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత నిర్వహించిన డ్రగ్ పరీక్షలో గంజాయి పాజిటివ్గా తేలింది. అంతేకాదు, మరోసారి నిర్వహించిన పరీక్షలోనూ పాజిటివ్గానే ఫలితం వచ్చినట్లు సమాచారం. అయితే ఎయిర్ ఇండియా అంతర్గత భద్రతా నివేదికలో పైలట్ ఇచ్చిన వివరణలో అనేక అంశాలున్నాయి. తనకు కొంతకాలంగా నిద్ర సమస్య ఉందని, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఈ సమస్య తలెత్తిందని, ఫ్యామిలీ డాక్టర్ సూచనతో మందులు వాడుతున్నారని సుదీప్ వశిష్ఠ తెలిపారు. ఫుకెట్లో లేఓవర్ సమయంలో కూడా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తనకు నిద్ర రాలేదని పైలట్ తెలిపారు. అదే సమయంలో తన డ్యూటీ రోస్టర్ పైన సుదీప్ వశిష్ఠ కీలక వ్యాఖ్యలు చేసినట్లు నివేదికలో ఉంది. తనకు కేటాయించిన డ్యూటీ స్కెడ్యూల్ వల్ల తగినంత శారీరక, మానసిక రికవరీకి అవసరమైన సమయం అందుబాటులో ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. పైలట్ డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ రావటం విమాన ప్రయాణంలో భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారితీయటంతో ఎయిర్ ఇండియా ఇప్పుడు అందరూ పైలట్లపై ఫోకస్ పెట్టింది. మొత్తం గ్రూప్లోని పైలట్లందరికీ డోప్ టెస్ట్ నిర్వహించనుంది. నిషేధిత డ్రగ్స్తో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉండే మందులు, ఇతర పదార్థాల వినియోగాన్ని కూడా గుర్తించేలా పూర్తిస్థాయి స్క్రీనింగ్ చేపట్టనుంది. ఈ చర్య సాధారణ నిబంధనలకు మించి తీసుకున్నదేనని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఫుకెట్ ఢిల్లీ విమానంలో 300 అడుగుల మేర కిందికి పడిపోవటం, ప్రయాణికులు, సిబ్బంది గాయపడటం, కెప్టెన్ డ్రగ్ టెస్ట్లో 2 సార్లు మారిజువానా పాజిటివ్గా తేలటం, పైలట్ డ్యూటీ సమయంలో నిద్ర సమస్య, మందుల వినియోగంపై ఇచ్చిన వివరణ, ఇవన్నీ కలిపి విమాన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇకపై ఎయిర్ ఇండియా గ్రూప్లోని అందరూ పైలట్లకు తప్పనిసరి డోప్ టెస్ట్ నిర్వహించడంతో విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలు, పైలట్ల ఆరోగ్యం, డ్రగ్ స్క్రీనింగ్ పై మరింత కఠినమైన పర్యవేక్షణకు ఇది దారితీసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.